వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఈ చాప్టర్కి సంబంధించి దీంట్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో అయితే ఫస్ట్ దీంట్లోకి మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఈ టేబుల్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో నాకు తెలిసి మీకు అందరికీ వచ్చే ఉంటాయి. ఓకేనా? ఆల్రెడీ 10th క్లాస్ ఇంటర్మీడియట్ తెలుసు, ఇంతకుముందు 10th క్లాస్ కూడా మీకు ట్రిగ్నోమెట్రీ ఉంది కాబట్టి అక్కడ మీరు చదువుకుని ఉంటారు. ఓకేనా? సో ఫస్ట్ చూడండి, సైన్ 0 degrees అంతా సైన్ 30 1/2, సైన్ 45 1/√2, సైన్ 60 √3/2, సైన్ 90 1. ఓకేనా? సో 180 degrees 360 degrees కూడా నేర్చుకుంటే బెటర్. ఓకేనా? సో ప్రస్తుతం మనకి యూజ్ అయ్యేవి ఇవి కదా. సో ఇవి పర్ఫెక్ట్గా నేర్చుకోండి ఖచ్చితంగా. ఓకేనా? ఇవి కూడా మీకు యూజ్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు చూడండి, అయితే మీకు ఇది వచ్చింది అనుకోండి. సో వీటి నుంచి మనం నెక్స్ట్ కాస్ ఈజీగా వచ్చేస్తుంది, మనకు తెలుసు కదా. సైన్ వస్తే కాస్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ రెండు ఒకదానికొకటి కోఇన్సిడెంట్స్‌గా ఉంటాయి కదా. అండ్ చూడండి, సైన్‌కి రివర్స్ కాసు. ఓకేనా? సో మరి ఇదిగోండి, దీనికి రివర్స్ మళ్ళీ ఇది. ఓకేనా? ఇలా ఉంటాయి. సో ఈ వాల్యూస్ అన్నీ ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఓకేనా? సో ఈ వాల్యూస్ నేర్చుకోవడానికి టేబుల్ ఇచ్చాను. సో ఈ వాల్యూస్ నేర్చుకున్న తరువాతే మీరు సమ్స్‌లోకి వెళ్తే మీరు ఈజీగా సాల్వ్ చేయగలరు. ఓకేనా? 4 మార్క్స్ సమ్స్‌లో ఈ వాల్యూస్ ఎక్కువ యూజ్ అవుతాయి. ఓకేనా? 7 మార్క్స్ సమ్స్ ఆర్ లాంగ్ ఆన్సర్ క్వెషన్స్ మీకు ఓన్లీ ఫార్ములాసే కానీ 4 మార్క్స్ సమ్స్‌లో ఎక్కువ యూజ్ అవుతాయి మీకు. ఓకేనా? సో ఈ వాల్యూస్ అన్ని నేర్చుకోండి, ఆ తర్వాత మీరు సమ్స్‌లోకి రండి. ఓకే, సో అయితే ఇందులో ఉన్నటువంటి మరొక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్‌లోకి వెళ్ళిపోదాం. మీకు లేట్ చేయొద్దు. సో ఫస్ట్ క్వశ్చన్, సో వాల్యూ ఇచ్చాడు. అయితే దీని నుంచి మనకి ఈ వాల్యూని ప్రూవ్ చేయమన్నాడు. ఓకేనా? సో చేసేద్దాం. ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకొని ఇది మనం ప్రూవ్ చేయాలి. 4 cos x cos 2x sin 4x. ఓకేనా? సో అది ఏ విధంగా చేయాలి చూద్దాం. సో ఫస్ట్ మనం ఈ ఎల్హెచ్ఎస్ తీసుకున్నాను, ఈ ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేస్తా. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇచ్చిన ఎల్హెచ్ ఏదైతే ఉందో దాన్ని యాజ్ టీజ్‌గా రాసేసుకుంటాం. ఓకేనా? సో లాంగ్ ఆన్సర్ షార్ట్ ఆన్సర్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చి తీసుకుని అలవాటు కదా. సో అదేవిధంగా ఇక్కడ క్వశ్చన్ ఏదైతే ఎల్హెచ్ఎస్ ఉందో ఈ ఎల్హెచ్ఎస్ అది ఆర్హెచ్ఎస్ మీరు తీసుకునేది ప్రూవ్ చేయొచ్చు, అది తీసుకునేది ప్రూవ్ చేయొచ్చు. ఓకే, చాయిస్ ఈజ్ యువర్స్. సో నేను ఎల్హెచ్ఎస్ తీసుకున్నా, ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేయబోతున్నాను. ఓకేనా? సో అది ఫస్ట్ ఎల్హెచ్ఎస్ ఏంటి? sin x ప్లస్ sin 3x sin 5x sin 7x. సరిపోయిందా? రైట్. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తాం చూడండి. అయితే దీంట్లో sin x sin 5x ఒక దగ్గర రాసుకున్నా, ప్లస్ sin 3x ప్లస్ sin 7x ఈ విధంగా స్ప్లిట్ చేసుకున్నా. ఎందుకు? నాకు ఫార్ములా కోసం. ఇప్పుడు ఇది ఏ ఫార్ములా ఉంది? sin x ప్లస్ sin y రూపంలో ఉంది. ఫార్ములా ఏంటి చూడండి, sin x ప్లస్ sin y ఫార్ములా ఎవరికైనా తెలుసా? తెలిస్తే వెంటనే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. sin x ప్లస్ sin y రూపంలో ఉంది. ఫార్ములా ఏంటి? 2 sin x ప్లస్ y బై 2 నెక్స్ట్ cos x మైనస్ y బై 2. ఓకేనా? 2 sin x ప్లస్ y బై 2 cos x మైనస్ y బై 2 ఇదేనా ఫార్ములా? ఫార్ములా గుర్తుపెట్టుకోండి. సో అయితే ఇప్పుడు ఇందులో x ఏంటి? x, y ఏంటి? 5x కదా. సో 2 sin x ప్లస్ y బై 2 అంటే x ప్లస్ 5x బై 2 cos x మైనస్ y బై 2 అంటే x మైనస్ 5x బై 2. సరిపోయిందా? ఫార్ములా అప్లై చేసాను అంతే, ఇంకేమీ చేయలే. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ ఇది కూడా సేమ్ ఫార్ములాకి ఉంది. ఇది కూడా ఏ ఫార్మ్ అవుతుంది? sin x మైనస్ x ప్లస్ y బై 2 2 sin x ప్లస్ y బై 2 cos x మైనస్ y బై 2 కదా. సో ఇది కూడా 2 sin ఫార్ములా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా? రాసేసుకోండి. 2 sin x ప్లస్ y బై 2 x ప్లస్లో 3x y ప్లస్లో 7x. సో 3x ప్లస్ 7x బై 2 నెక్స్ట్ ఇదేమో 3x మైనస్ 7x బై 2. ఓకేనా? ఫార్ములా గుర్తుంది కదా, x ప్లస్ y బై 2 ఫార్మ్ x మైనస్ y బై 2. ఓకే, సో అయితే ఇప్పుడు చూడండి, 2 sin యాజ్ టీజ్ రాసుకుంటాం. 5x ప్లస్ x 6x బై 2 cos 5x మైనస్ x 4x బై 2. మిగిలినవి ఏం మార్చక్కర్లా. 2 sin 3 ప్లస్ 7 10x బై 2 7 మైనస్ 3 4 మైనస్ 4 బై 2. ఇప్పుడు క్యాన్సిల్ అవుతుందా? ఏమవుతుంది చూడండి, 2 1s 2 3s అంటే 2 sin 3x 2 1s 2s. ఓకేనా? అంటే 2 ఉంది. cos మైనస్ 2x ఇదేమవుతుంది? 1s 5s. ఓకేనా? 2 sin 5x 1s 2s cos మైనస్ 2x. ఓకేనా? సో ఇదే స్టెప్ నెక్స్ట్ కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు ఏదైతే స్టెప్ చెప్పండి అది ఇదిగోండి, 2 sin 3x నెక్స్ట్ ఇదేమవుతుంది? cos మైనస్ 2x నెక్స్ట్ 2 sin 5x cos మైనస్ 2x.
సో 2 sin 5x cos minus 2x సరిపోయిందా? అండ్ నెక్స్ట్ చూడండి 2 sin 3x అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏముంది? ఇదే ఫార్ములా ఉంది. cos minus x రూపంలో ఉంది. cos minus x ఆల్రెడీ ఫార్ములా ఇచ్చేసి చూడండి. cos minus x ఫార్ములా ఏంటి? cos x అంటే ఇందులో ఉన్న సైన్ ఏదైతే ఉందో ఆ సైన్ పోతుంది. ఓకేనా? సో ఇట్స్ ఫార్ములా యూజ్ చేయడం వల్ల. సో ఇక్కడ ఏముంది? cos minus x అంటే ఏంటి? cos x. ఓకేనా? అంటే cos x ప్లస్ ఎంత ఉంది? 2x అంటే cos minus x ప్లస్లో cos 2x సరిపోయిందా? ప్లస్ 2 sin 5x cos minus x అంటే cos x. ఓకేనా? సో x ఇంటూ 2x కాబట్టి cos 2x సరిపోయిందా? సో మీరు ఎక్కడ దిక్కోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మీకు ఫార్ములాస్ కూడా బోర్డు పైన ఇచ్చాను. ఓకేనా? ఫార్ములాస్ ఆల్రెడీ మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీని నుంచి వాల్యూ ఎలా తీసుకొని చూడండి. ఇప్పుడు ఈ రెండిట్లో ఏదైతే ఉందో ఇందులో చూడండి మీకు ఏమైనా కామన్ తీయడానికి అవుతాయా? ఒకసారి ఆలోచించండి బాగా. రెండు ఉన్నాయి, ఏమున్నాయి? cos 2x ఇక్కడ ఉంది 2 కదా? సో ఈ 2ని cos 2xని కామన్ తీసుకున్నా. ఇదిగో 2ని cos 2xని కామన్ తీసుకున్నా. అప్పుడు మిగిలిన వాల్యూస్ ఏంటి? sin 3x sin 5x ఇదిగో sin 3x ప్లస్ sin 5x సరిపోయిందా? ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు చూడండి 2 cos 2x ఇది మళ్ళీ ఏ ఫామ్లో ఉంది? sin x ప్లస్ sin y. ఓకేనా? ఫార్ములా ఏంటి రాస్తాం చూడండి. sin x ప్లస్ sin y అంటే 2 sin x ప్లస్ y బై 2 cos x మైనస్ y బై 2 x ప్లస్ y బై 2 x మైనస్ y బై 2 కదా? ఫార్మ్ గుర్తుంది కదా? సో x ప్లస్లో ఎంత ఉంది? x ప్లస్లో 3x ఉంది, y ప్లస్లో 5x ఉంది. అప్పుడు ఏమవుతుంది? 2 sin 3x 5x కదా? 3x ప్లస్ 5x బై 2 cos 3x మైనస్ 5x బై 2 అంతేనా? చూడండి 2x 3x ప్లస్ 5x బై 2 cos 3x మైనస్ 5x బై 2. ఓకేనా? ఈ ఫార్ములా గుర్తుంటే చాలు, ఈజీగా సాల్వ్ చేసేవచ్చు. ఓకే? అండ్ నెక్స్ట్ చూడండి, దీన్ని చాలా వచ్చాయి. ఇది చూడండి అన్న, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది ఎంత అవుతుంది మనకి? 8x బై 2 2 1s 2 4s అది ఎంత? 4x అంటే 2 sin 4x. నెక్స్ట్ 2 1s ఇది ఎంత అవుతుంది? 2x బై 2 క్యాన్సిల్ అయిపోద్ది కాబట్టి cos x. ఓకేనా? అదే ఉంటుంది చూడండి. ఇదిగోండి 2 cos 2x 2 sin ఏమని చెప్పాను? 4x అండ్ cos మైనస్ x మైనస్ ఉంది కదా? సో మైనస్ x ప్లస్లో అది -1. ఓకే? అండ్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి. ఇప్పుడు చూడు 2 into 2 4 cos 2x. ఓకేనా? 2 into 2 4 cos 2x ఇంకేం మిగిలింది? sin 4x cos మైనస్ x. ఓకేనా? సో ఇదే ఫార్ములా ఉంది. cos ఆఫ్ x ఫార్ములా ఉంది. ఓకేనా? cos ఆఫ్ మైనస్ x ఫార్ములా ఉంటే ఫార్ములా ఏం చెప్పాను? cos x అనే కదా? సో ఈ ప్లస్ సైన్ చేంజ్ అవుతుందని చెప్పాను కదా? ఇదిగోండి ఫార్ములా cos ఆఫ్ మైనస్ x అంటే cos x, ఇది cos ఆఫ్ మైనస్ x రూపంలో ఉంది. సో cos x. ఓకేనా? అర్థమైంది కదా? 2 2s 4 cos 2x sin 4x ఇది cos 2x ఫార్ములా ఉంది కాబట్టి cos x. అర్థమైందా? సో 4 cos 2x sin 4 cos x ఇదేనా మనకి క్వశ్చన్లో అడిగాడు చూడండి. 4 cos 4 cos x cos 2x sin 4x 4 cos 2x sin 4 cos x. చూడండి 4 cos 2x 4 వస్తుంది, cos 2x వస్తుంది, sin 4x cos x కనిపించాలి. ఇదిగోండి sin 4 cos x సరిపోయింది కదా? సో ఈ విధంగా LHS తీసుకొని RHSని ప్రూవ్ చేయాలి. ఒక ఎడిట్ వచ్చినా పర్వాలేదు. ఓకేనా? సో బట్ RHSలో ఉన్న వాల్యూ ఇక్కడ కనిపిస్తే సరిపోద్ది. ఓకే? సో ఆర్డర్ వైజ్గా ఉండాలని నిబంధన ఏం లేదు. సో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి. ఫస్ట్ ఇచ్చే LHS తీసుకున్నాను. సో ఈ క్వశ్చన్ మొత్తం ఈ ఫార్ములా పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? ఫార్ములా ఏంటి? cos x ప్లస్ cos y అంటే cos x ప్లస్ cos y sin x ప్లస్ y. sin వేలు cos y అయితే ఆ ఫార్ములాలో కాస్ట్లో వస్తాయి, సైన్లో అయితే సైన్లో వస్తాయి అంతే. ఓకేనా? సో 2 sin x ప్లస్ y బై 2 cos x మైనస్ y బై 2. ఓకేనా? సో cos x cos y అనుకోండి 2 cos x ప్లస్ y బై 2 sin x మైనస్ y బై 2. ఓకేనా? సో ఈ విధంగా ఫార్ములా అప్లై చేసాం. ఫార్ములా వచ్చేసి నాకు చెప్పొస్తుంది. దీన్ని మళ్ళీ సాల్వ్ చేస్తాం. ఓకేనా?
సో, సాల్వ్ చేస్తే కాస్ ఆఫ్ -2x లేదా కాస్ ఆఫ్ -xకి ఫార్ములా ఏంటి? కాస్ x. ఆ ఫార్ములా యూజ్ చేస్తాం. మళ్ళీ ఇది కూడా మళ్ళీ కాస్ ఆఫ్ x ప్లస్ కాస్ వైలోకొస్తది. సైన్ x, సైన్ వై ఫాలో వస్తది. మళ్ళీ సేమ్ ఫార్ములా యూజ్ చేస్తాం. నీకు ఆన్సర్ వచ్చేస్తది. ఓకే. సింపుల్. ఒకవేళ సారీ ఏదైతే క్లాస్ ఉన్నారో దీని యొక్క నోట్స్ రాసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. ఎందుకంటే ఆల్రెడీ పీడీఎఫ్ అని మీకు ఆల్రెడీ పీడీఎఫ్ మీకు యాప్‌లో ఇచ్చాను. ఓకేనా. యాప్ నేమ్ డీఎంటీ క్లాసెస్ కనిపిస్తుందండి? యాప్ నేమ్ డీఎంటీ క్లాసెస్ లోగో ఇది కొంచెం చెక్ చేసుకోండి. సో, యాప్ మీకు ప్లే స్టోర్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. ఓకేనా. సో, యాప్ మీకు గూగుల్ ప్లే స్టోర్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. సో, ప్లే స్టోర్‌లోకి వెళ్లి డీఎంటీ క్లాస్ సెర్చ్ చేయండి. మీకు యాప్ వస్తుంది. ఇన్‌స్టాల్ చేసుకోండి. ఎందుకు ఇన్‌స్టాల్ చేసుకోవాలి సార్ అనంటే, మనం ఏదైతే క్లాస్ చెప్తున్నామో, మనం చెప్తున్న ప్రతి క్లాస్ యొక్క పీడీఎఫ్ మీకు యాప్‌లో ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. యాప్‌లో నేను చెప్పేది మ్యాథ్స్ అవ్వచ్చు, ఫిజిక్స్ అవ్వచ్చు, కెమిస్ట్రీ అవ్వచ్చు. మ్యాథ్స్‌లో ఏ చాప్టర్ అయినా అవ్వచ్చు. ఓకేనా. సో, అయితే మనం చెప్తున్న ప్రతి క్లాస్ ఏదైతే మీకు కనిపిస్తుందో ప్రతి క్లాస్ యొక్క పీడీఎఫ్ మీకు యాప్‌లో ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో, యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇన్‌స్టాల్ చేసుకొని ఇందులో ఉన్న ఫ్రీ పీడీఎఫ్స్ యూజ్ చేసుకోండి. ఓకేనా. అండ్ అదే విధంగా మీకు యాప్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. లేదైనా ప్లే స్టోర్‌లోకి వెళ్లి కూడా మీకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. ప్లే స్టోర్‌లోకి వెళ్లి డీఎంటీ క్లాస్ సెర్చ్ చేస్తే మన యాప్ వస్తుంది. సో, యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి. దాంట్లో ఉన్న ఫ్రీ పీడీఎఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసుకోండి. ఓకేనా. సో, ఇది ఫస్ట్ క్వెషన్. ఓకేనా. సో, నెక్స్ట్ వీడియోలో మరొక మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్‌తో మరలా కలుద్దాం. థాంక్ యూ.